క్రీస్తు నామములో మీకందరికి కూడా శుభ అభివందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క జనవరి మాసపు అంశము దేవుని యొక్క లక్షణాలు. ఇందులో భాగంగా నేటి దినమునందు దేవుని యొక్క ప్రేమను, ఆ యొక్క ప్రేమ యొక్క లోతైన మరియు పరివర్తన కలిగించే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. బైబిల్ మన పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనటువంటిదో మరియు స్వభావాన్ని మనకు అనేక బైబిల్ వచనాల ద్వారా తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని కొన్ని బైబిల్ పాఠ్యాంశాల ద్వారా మీతో ధ్యానించాలని చెప్పి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ యొక్క స్వభావం. ఈ యొక్క దేవుని ప్రేమ యొక్క స్వభావాన్ని చూసినట్టయితే అది షరతులు లేనటువంటిది మరియు శాశ్వతమైనటువంటిది. దేవుని యొక్క ప్రేమ అన్కండిషనల్, షరతులు అనేటటువంటివి లేవు ప్రియులారా. అంతేకాకుండా అది శాశ్వతమైనటువంటిది. దేవుని ప్రేమ మన పనితీరు లేదా యోగ్యతపై ఆధారపడి ఉండదు. అది షరతులు లేనటువంటిది. రోమా 5:8 మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను చూపుచున్నాడు, మనము పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని ప్రేమ ఎంతో చురుకైనటువంటిది. అంతేకాకుండా మనము ఎంతో దుఃఖములో, ఎంతో విచ్ఛిన్నమై నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క ప్రేమ మనము చూడగలము ప్రియులారా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం మంచి వాళ్ళని కాదు, కానీ ఆయనే మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క ప్రేమ ఒక వ్యక్తిగతమై ఉంటున్నది. 1 యోహాను 4:16 కాబట్టి దేవుడు మన ఎడల గల ప్రేమను తెలుసుకొని విశ్వసించుచున్నాము. దేవుడు ప్రేమయే, గాడ్ ఈజ్ లవ్ అని మనం ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ అనేది కేవలం దేవుడు చేసే పని కాదు అని ఈ యొక్క వచనం తెలియజేస్తుంది. అది అతని సారాంశం. అతని ప్రేమ వ్యక్తిగతమైనది మరియు సన్నిహితమైనది. ఆయనతో సంబంధానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఆయన యొక్క ప్రేమను మనము రుచి చూసి తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి అది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ యొక్క స్వభావాన్ని చూసి ఉంటున్నాము. రెండవది దేవుని ప్రేమ యొక్క ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరికీ పరిచయమైనటువంటి వచనము యోహాను సువార్త 3:16 మనం చూస్తే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా అందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును అని చెప్పి మనం ఆ వాక్యంలో చూస్తాము. ఈ మన రక్షణ కోసం తన కుమారుణ్ణి త్యాగం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన రక్షణ కోసం, మన విమోచన కోసం ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం వచ్చినది. ఆయన ద్వారానే మనకు రక్షణ, విమోచన రానై ఉంటున్నది. ఒక దృష్టాంతం కూడా బైబిల్లో చూస్తాం, తప్పిపోయిన కుమారుడిది. ఆ కుమారుడు వెళ్ళిపోయి ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బంతా కూడా వృధా చేసి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతగా ఆయన ఎదురు చూడటం, ఎంతగా అతన్ని కౌగలించుకోవటం, అతని కొరకు విందు చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. అందులో ఎంతో ప్రేమ ఉంటున్నది, క్షమాపణ ఉంటున్నది. దూరముగా వచ్చినా సరే ఆయన క్షమించి మరలా ఆ దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించటం అనేటటువంటిది మనము ఎంతైనా గమనించదగినది అయి ఉంటున్నది. కాబట్టి మూడవదిగా దేవుని ప్రేమకు ప్రతిస్పందన, ఇతరులను ప్రేమించమని పిలుపు. దేవుని యొక్క ప్రేమను గురించి మనం తెలుసుకొని ఉంటున్నాము. ఆయన ప్రేమ యొక్క స్వభావాన్ని చూసాము. దాని యొక్క డెమాన్స్ట్రేషన్ ఏ విధంగా ఉంటున్నదో చూసాము. మూడవదిగా దేవుని ప్రేమకు ప్రతిస్పందన, రెస్పాన్స్.
మనము మరి దానికి ఇతరులను ప్రేమించమని చెప్పి ఉంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పింది ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించము. దేవుని ప్రేమ మనల్ని తిరిగి ఇతరులను ప్రేమించమని బలవంతం చేస్తుంది. 1 యోహాను 4:19లో ఆయన మొదట మనలను ప్రేమించినందున మనము ప్రేమించుచున్నాము అని చదువుతాము. ఇతరుల పట్ల మనకున్న ప్రేమ దేవుని నుండి మనం పొందిన ప్రేమకు ప్రతిబింబము. దీని అర్థం మనం దేవుని ప్రేమను అనుభవిస్తున్నప్పుడు దయ, కరుణ మరియు క్షమాపణను ప్రదర్శిస్తూ మన చుట్టూ ఉన్న వారితో పంచుకోవటానికి మనం పిలువబడతాము. దేవుని ప్రేమ వెలుగులో జీవించటము. ఎఫెసీ 5:1-2 చూస్తే, ప్రియమైన పిల్లల వలె దేవునిని అనుసరించు వారుగా ఉండము, మరియు క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పించుకున్నట్లు ప్రేమలో నడుచుకో అని ప్రోత్సహిస్తుంది. దేవుని ప్రేమను అనుకరించాలనే ఈ పిలుపు అంటే మన జీవితాలు, మన సంబంధంలో మరియు పరస్పర చర్యలలో క్రీస్తు పాత్రను ప్రతిబింబిస్తూ చర్యలో ప్రేమతో గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి ఈ సమయంలో ఆ దేవుని యొక్క ప్రేమను మనం చూచి ఉంటున్నాము. మరి దాని యొక్క ఏ రీతిగా దేవుడు దాన్ని చూపించి ఉంటున్నాడో క్రీస్తులో గమనించి ఉంటున్నాము. మరి అంతేకాకుండా మనం కూడా ఇతరులను ప్రేమించాలని చెప్తున్నాడు. దేవుని ప్రేమ షరతులు లేనటువంటిది, వ్యక్తిగతమైనది మరియు త్యాగపూరితమైనది అయి ఉంటున్నది. ఇది యేసుక్రీస్తు జీవితము మరియు మరణం ద్వారా ప్రదర్శించబడింది. మరి ఇతరులను ప్రేమించడం ద్వారా ప్రతిస్పందించడానికి మనల్ని పిలుస్తుంది. మరి మనం దైనందిన జీవితంలో ఈ ప్రేమను జీవించటానికి, ప్రేరణ పొందటానికి ఆయనను ఎంతో తెలుసుకోవాల్సిన ప్రపంచంలో పంచుకుందాము. దేవుడి వాక్యమును దీవించును గాక. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. మీ ప్రేమలో తండ్రి మేము కూడా తండ్రి మరి ప్రభువా, ఓ గొప్ప నాయన తండ్రి నిండి ఉండి ప్రభువా, ఈ ప్రేమను తండ్రి అయ్యో దయగల దేవా తండ్రి మరి ఇతరులతో పంచుకోవటానికి సహాయం చేయండి. మీ ప్రేమతో మమ్మల్ని నింపి ఈ దినమంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక.